ఇప్పుడు చిన్నవాడిని హీరో చేయాలి అని అక్కడ జయం చూశాను. ఇది బాగుంటుంది కదా ఒక హీరో ఇంట్రొడక్షన్కి. పిక్చర్ బాగుందన్నది కాదు నా జడ్జిమెంట్, ఒక హీరో ఇంట్రొడక్షన్కి బాగుంటుంది అని డిసైడ్ చేశాను. అంత పెద్ద రాజ్యమైన దాది ఇక్కడ ఆంధ్రాలో నా సామ్రాజ్యం, మోహన్ బాబు పిక్చర్ అంటే ఆడుతుందని నమ్మకం ఉన్న వాళ్ళని వదిలేసి ఈ కొడుకు కోసం నేనంటే చెన్నైకి వచ్చాను. ఏంటి ఒకటే పాయింట్ జయం ఎందుకు తీశానంటే, ఒక అబ్బాయి దెబ్బ తింటున్నాడు పాపం, అయ్యో పాపం లాస్ట్లో హీరోయిన్ కాక తిప్పి కొట్టాడు క్లైమాక్స్లో. అంటే మనసు లోపల ఉండిపోతాడు, ఆడియన్స్కి అయ్యో పాపం మనసు లోపల ఉండిపోతాడు. తర్వాత వాడు కూడా వీరం ఉందని హీరోయిన్ కోసం చేశాడని వస్తుంది. ఇది డెఫినెట్గా ఆడియన్స్ మనసులో ఉండిపోతుంది. ఆడిని డైరెక్షన్ చేశాం కదా, వీడిని హీరో చేసి తీసుకొచ్చాను. చిన్నప్పటి నుంచే మీరు బాబామరిది నేను మాణికొండ అని ఒక పిక్చర్లో ఒక ఊర్లో షూట్ చేస్తున్నాను, విజయవాడ నుంచి కొంచెం దూరం. విజయవాడ అప్పుడంతా రౌడిసం ఉండే. మేము షూటింగ్ చేసి బ్రేక్కి భోజనానికి వెళ్ళేటప్పుడు మాకు ప్లేస్ ఉండదు. ఎవరు అని అడిగితే ఎవరో తెలియదండి, వాళ్ళు వచ్చి కూర్చున్నారని అంటారు. అలాంటి ఊరది విజయవాడ. అక్కడ పోయి మొత్తం పిక్చర్ నాకు కావాల్సిన మనిషిని ఏర్పాటు చేసుకున్నాను, వీళ్ళకి ఆపోజిట్గా చేసుకొచ్చాను. ఏం లేదు, ఫస్ట్ షాట్ యాక్ట్ చేస్తున్నాడు మాణికొండలో మా వాడు. ఫస్ట్ డైలాగ్ ఉంది, బాబా చెప్తే సరే అని ఆ డైలాగ్ మొత్తం ఎలా చేస్తాడో నాకు మనసు లోపల బాధ. కొంచెం దూరం వెళ్ళిపోయాను నేను, ఆ టేక్ చూడలేదు నేను. అది అయిన తర్వాత మా దగ్గర ఆంజనేయ గారు మేనేజర్ ఉండేవారు, ఆయన వచ్చి ఏమండే మోహన్ గారు మీ వాడు ఏం చేశారండి అన్నాడు. అబ్బా చెప్తున్నానండి. అక్కడి నుంచి ఆయన్ని మొత్తం డ్యాన్సు ఫైటు అది ఇదని ఏముందో అలాగే పెద్దవాడిని అన్ని ఫెస్టివల్కి పంపిస్తాను. వాడిని కొంచెం బాగా ఈ బ్రెయిన్ సైడ్ టాక్టిక్స్ కావాలి ఆడియన్స్ని కవర్ చేసేదానికి. అందుకోసం రాజాని అన్ని ఫెస్టివల్కి పంపించి మళ్ళీ చెప్పి నేను చూసిన సినిమాలన్నీ చెప్పి అతనికి రెడీ చేశాను. ఇతన్ని ఇలాగే రెడీ చేశాను. అది వచ్చింది. వాళ్ళు కష్టం ఉంది కదండి, మన మాత్రం కాదు, వాళ్ళు కూడా సిన్సియర్గా చేశారని. అందువల్ల వాళ్ళు ఒక్కళ్ళు అంటే పిల్లలు సక్సెస్ అవ్వాలి కోరుకుంటారు సార్, కానీ మీ పిల్లలు ఇద్దరు చేసిన సక్సెస్ మామూలుగా తని ఓరు అన్న. అవును, స్టోరీ విన్నారా సార్? అసలు ఎంత బాగుంటుంది. ఒకటే పాయింట్ అండి, మేము రీమేక్ అని చెప్తూనే ఉన్నారు. దొంగతనం చేయట్లేదు. మీరు ఎవ్వరు చెప్పినా వాళ్ళు ఎందులోంచి కొట్టారని నాకు తెలుసు, అది చెప్పకూడదు, తెలుసు నాకు. బట్ ఏంటంటే డబ్బు పెట్టే వాళ్ళకి తిరిగి రావాలి కదా, తిరిగి రావాలి. డబ్బు ఇచ్చి చూసేవాడు ఆనందంగా బయటికి వెళ్ళాలి కదా, అది కావాలి. పిక్చర్ వేసిన తర్వాత హౌస్ఫుల్ చూస్తుంటే ఆ థియేటర్ వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది, థియేటర్ ఓనర్స్కి. ఇదన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి సబ్జెక్ట్ని చూసేటప్పుడు. అదే నేను సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను చేసిన పిక్చర్ని ఒరిజినల్ వెర్షన్ చూసారంటే మోహన్ గారికి బుద్ధి లేదా ఇది తీసుకుంటున్నారే ఏంట్రా అని అడుగుతారు. నేను మళ్ళీ 2 months 3 months దాని మీద కూర్చొని సెంటర్ పాయింట్ నేను చెప్పాను కదా, బావమరిది ఎందుకు తీసుకున్నారు, నాకు శ్రీధనంగా తమ్ముడిని తీసుకున్న ఇది ఒకే పాయింట్. దీన్ని పెట్టుకుని మొత్తం సబ్జెక్ట్ సరి చేశాడు, మొత్తం సబ్జెక్ట్ ఈ పాయింట్. అందుకోసమే అలాగే నేను పాయింట్ మీద నమ్మకం పెట్టుకుని మళ్ళీ కొత్త స్క్రిప్ట్ చేస్తాను. కానీ ఏదో వాళ్ళు చేశారు కదా అలా చేసేద్దాం, వాళ్ళు చేస్తారు కదా ఇలా చేసేద్దాను చేయను. ఇప్పుడండి ఒకటి హిట్లర్ మీరు చెప్పారు, మమ్ముటి గారు రైట్ చేశారు, తెలియదు. వాళ్ళకు మొదట పిక్చర్ రిలీజ్ అయ్యే ముందు సిద్దికి వాళ్ళకి ధైర్యం చెప్పాను నేను, పిక్చర్ ఆడుతుందయ్యా బాబు మీరేం బాధపడకండి అని ధైర్యం చెప్పాను. పిక్చర్ నేను కొనుక్కుంటాను, తెలుగు నేను కొనుక్కుంటాను, మీకు డబ్బు ఇస్తాను, పిక్చర్ ఆడితే మళ్ళీ డబ్బు ఇస్తాను మీకు అని చెప్పి నేను తీసుకున్నాను. ఇంకోటండి మిమ్మల్ని అడుగుతాను, చిరంజీవి గారు లాగా మమ్ముటి గారు డాన్స్ చేస్తారండి? చేస్తారా? లేదు. సరే మా చిరంజీవి గారు డాన్స్ చేయకపోతే తెలుగులో ఆడుతుందండి? ఆడదు. చిరంజీవి గారు లాగా ఫైట్ చేస్తారా మమ్ముటి గారు? ఫైట్ చేస్తారు, ఆయన బాగానే చేస్తారు. బట్ ఈయన స్టైల్ వేరు కదా, అది లేకపోతే మన వాళ్ళు చూస్తారా తెలుగు వాళ్ళు? ఇది ఎట్లాగా స్క్రిప్ట్
ఆయన పరువు పోకూడదు. 5 చెల్లెలకి అని అది ఆ పరువు పోకూడదు. అదే సౌరంగా ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి. దీనికి సీన్ కరెక్ట్ చేశాను చేసి రిలీజ్ చేశాం. నేను అనుకున్నది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. చెప్తున్నాను. ఒకటి ఇక్కడ ఎంఎం థియేటర్ని మెయిన్ రోడ్లో ఉంది. అది వచ్చి నేను 40 సంవత్సరం అక్కడ ఉన్నాను. అదే నా ఆఫీసు. లోపల వస్తేనే సక్సెస్ అనే ఫీల్ ఉంటుంది ఎవరికైనా. అల్లు అర్జున్ గారు మేకప్ టెస్ట్ తీసింది మా ఆఫీసులో ఉన్నాయి. అవునా? భాస్కర్ గారు అక్కడే పడుకుని అక్కడే ఉన్నాడు. మనం సుకుమారు అందరూ అక్కడ ఉన్న వాళ్ళే. ఇప్పుడు అందులో పిక్చర్ తీసుకున్నాను, హిట్లర్ తీసుకుని కూర్చొని మాట్లాడుతున్నాం. మీలాగా ఒక 4-5 నా ఆఫీసులో కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఏంటయ్యా బ్రహ్మాండం చేద్దాం అది ఇది మాట్లాడుతూ ఉన్నాను. మా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా కాలంగా నాతోనే ఉన్నారు. ఒక ఆఫీస్ బాయ్ వాడు అందరికీ అలా పెడుతూ వచ్చి కాఫీ టిఫిన్లు పెడుతూ వచ్చి నాకు పెట్టేటప్పుడు నా పక్కన వచ్చి ఏమండి ఇది తెలుగులో ఆడదండి అన్నాడు హిట్లర్ని. షాక్ సరే నా రియాక్షన్ చూపించాలి. ఎందుకు ఎదురు కూర్చున్నారు కదా అలా మళ్ళీ వాళ్ళు ఏంటి నీ పని అయిపోయింది, నీ పని మరి వెళ్ళిపోని చెప్పేసి ఒక 5 నిమిషాలు థింక్ చేశాను. వాడు ఎలాంటి వాడు, నాకు ఆడదని చెప్పిన మనిషి ఉన్నాడు కదా ఆడు ఎలాంటి వాడు అని ఒక 2 నిమిషాలు థింక్ చేశాను. వాడు మనం బాగుండాలనుకున్నవాడు. ఫస్ట్ పాయింట్ టిక్. నెక్స్ట్ ఎందుకు ఇది చెప్పాడు, సరే రే ఇక్కడ ఏంటండి ఎందుకు ఆడదు, లేదు సార్ ఆడదు సార్ ఎందుకు చెప్పేసావయ్యా, లేదండి ఏం పాయింట్ చెప్పవయ్యా, అది కాదండి ఈయన అన్నయ్య కాదండి చెల్లెలకి ఈయన పెళ్లి చేసి పెట్టాలి, అది చేయడు, మళ్ళీ ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళని కొడతారు, ఇదేంటండి. స్క్రిప్ట్కి లక్షల మీద ఇచ్చే వాళ్ళు కూడా చెప్పరు ఈ పాయింట్ని ఇంత ధైర్యంగా. చాలా గొప్ప పాయింట్ చెప్పాడు. మార్చాను సబ్జెక్టుని. కలెక్టర్ని పిక్ చేస్తున్నాడు పెద్ద అమ్మాయికి, అక్కడ సిచ్యువేషన్లో అమ్మాయి చెడిపోతుంది, ఆడికి పెళ్లి చేసి పడుతున్నాడు. ఇలాగా సబ్జెక్టుని మార్చి ఒక పాయింట్ తీసుకొచ్చాను. ఆ మాట వినకపోయి ఉంటే ఒకటి మీరు నమ్మాలి. పక్కన మాట్లాడుతున్నాను నేను ప్రొజెక్షన్ చూసేటప్పుడు, పిక్చర్ అయిపోతుందండి, ప్రొజెక్షన్ చూసేటప్పుడు నేను చైర్లో అక్కడ సోఫాలో కూర్చొని కాలు వేసుకుని పిక్చర్ చూడను. నేను ఆ డోర్ దగ్గర నిలిచి ఉంటాను, ఫ్రంట్ డోర్ ఉంది కదా అక్కడ నిల్చుని అలాగా మెల్లిగా పిక్చరు ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇక్కడ బోర్ కొడుతుందా, ఇక్కడ తప్పిపోతుందా, ఇదా అదా అని నేను థింక్ చేస్తుంటాను. ఎందుకంటే మనం కాదు ఎంజాయ్ చేసేది, మనం ఇచ్చేది ఆడియన్స్కి. వాళ్ళు టిక్ ఇవ్వాలి, ఎవరు టిక్ ఇచ్చినా లాభం లేదు, ఆడియన్స్ టిక్ ఇస్తేనే మనకి అన్నీ అది కావాలి. ఇది తప్ప వేరే ఏం లేదు, అది మెయిన్గా పెట్టుకుంటాను.